ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రాయగూడెం బిల్లిమిల్లిలో మరో 2 పశువులపై కూడా పెద్దపులి దాడి చేసింది. 4 రోజుల వ్యవధిలోనే పులి దాడి మొత్తంలో 7 ఆవులు 2 గేదెలు మృతి చెందాయి. ఇక డిప్పకాయలపాడులో పులి దాడి నుండి కూడా ఓ ఆవు తప్పించుకుంది. రాత్రి సమయంలో బుట్టాయిగూడెం అల్లికాలువ సమీపంలో కారుకు పెద్దపులి ఎదురుపడడంతో ఆ వ్యక్తి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అటవీశాఖ అధికారులు కారుకు ఎదురుపడింది పెద్దపులేనని నిర్ధారించారు. ప్రస్తుతం పెద్దపులి కదలికల కోసం అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, పులి కదలికకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారు? ఎస్ఐరం గత 4 రోజుల వ్యవధిలో కూడా బుట్టాయిగూడెం ఏజెన్సీలో పులి సంచారంతో పూర్తిగా కూడా ఏజెన్సీ గ్రామాల వాసులు అయితే భయం గుప్పిట్లో గడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా ఇది 4వ రోజు. ఈ 4 రోజుల వ్యవధిలో కూడా పెద్ద పులి దాదాపుగా 7 ఆవులు, అదేవిధంగా 2 లేగదూడలపై దాడి చేసి పూర్తిగా వాటిని చంపి తినడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కదలికలను అయితే పరిశీలిస్తున్నారు. దాని గురించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పశువులకు సంబంధించి యజమానులకు నష్టపరిహారం అయితే ఇస్తామని అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గత రాత్రి కూడా ఇటు బుట్టాయిగూడెం మండలంలోని అల్లికాలువ సమీపంలో ఒక వ్యక్తి కారులో వెళ్తున్న క్రమంలో కారు ఎదుట పెద్దపులి తారసపడటంతో ఆ వ్యక్తి స్థానిక ఇటు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన తర్వాత అది పెద్దపులిగా కూడా మరోసారి నిర్ధారించడం జరిగింది. అయితే గత రాత్రి కూడా ఇటు బుట్టాయిగూడెం మండలంలో 2 గ్రామాల్లో దాదాపుగా 2 ఆవులు, 1 దూడపై కూడా దాడి చేసి తినడం జరిగింది. అదేవిధంగా ఇటు బుట్టాయిగూడెం నుంచి కోయిలగూడెం మండలంలోని డిప్పకాయలపాడు గ్రామంలో ఒక రైతుకు సంబంధించిన ఆవుపై దాడి చేయగా దాడి నుంచి ఆవు అయితే తప్పించుకుని ప్రాణాలతో బయట పడిన పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా మొత్తంగా చూసినట్టయితే ఈ 4 రోజుల వ్యవధిలో పెద్దపులి దాడిలో 7 ఆవులు, 2 లేగదూడలు మృతి చెందాయి. ఇప్పుడే మనకి కొద్దిసేపటి క్రితం అధికారికంగా కూడా మరొక ఆవు కూడా మృతి చెందినట్లయితే అధికారికంగా ఇటు అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తంగా కూడా ఇటు అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ దాదాపు 20 ట్రాప్ కెమెరాలు అమర్చి పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే పెద్దపులి ముందుగా ఇటు మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి కామిడిగుండ్ల గ్రామం నుంచి ఇటు ఆంధ్ర ప్రాంతం అయినటువంటి ఏలూరు జిల్లా అంతర్వేదిగూడెంలో ప్రవేశించింది. ముందుగా అక్కడ నుంచి ఇటు 4 రోజుల వ్యవధిలో ఇటు బుట్టాయిగూడెం, అదేవిధంగా కోయిలగూడెం మండలాల గ్రామాల పరిధిలో ఆవులపై దాడి చేస్తూ దాని ప్రయాణం అయితే సాగుతుంది. అయితే అధికారులు చెప్తున్న అధికారుల వివరాలు ఏంటంటే గత 2024 సంవత్సరంలో కూడా ఒక పులి ఇటు బుట్టాయిగూడెం మండలం, అదేవిధంగా కోయిలగూడెం గోపాలపురంలో ఇటు ఏదైతే తోటల్లో ప్రవేశించి తిరిగి మళ్ళీ అదే మార్గంలో వెనక్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇది కూడా వెళ్తుందని అయితే అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ కూడా 4 రోజుల వ్యవధిలో ఈ పెద్ద పులి దాడి చేస్తూ పశువులను చంపి తింటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏదైతే జనవరి సమయంలో పెద్ద పులి మైగ్రేషన్ పర్పస్ మాత్రమే వెతుక్కుంటూ దారి తప్పి ఇటు వచ్చిందని అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే 4 రోజుల వ్యవధిలో 7 ఆవులు, అదేవిధంగా 2 లేగదోడులు చంపితిన పెద్ద పులి ఇటు చంపి తినటం ఏజెన్సీ గ్రామాల్లో అయినటువంటి అంతర్వేదిగూడెం, నాగులగూడెం, అల్లిమిల్లి, అదేవిధంగా డిప్పకాయలు పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో భయం గుప్పిట్లో గడుపుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, అదేవిధంగా పశువులను కూడా తోటల్లో కాకుండా దూరంగా ఏదైతే గ్రామాలకు దగ్గరగా కట్టుకోవాలి, జాగ్రత్తలు అని చెప్పి మైక్ అనౌన్స్మెంట్ కానీ డప్పుల ద్వారా గ్రామ ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ధైర్యం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా మొత్తంగా చూసినట్లయితే ఈ పెద్దపులి ఇంకా ఏదైతే పాపికొండల రిజర్వాయర్ ఫారెస్ట్ నుంచి తప్పించుకొని వచ్చిందన్నట్టుగా మనకైతే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇంకా ఇది ఎటు పైన చేస్తుంది, ఇంకా ఎన్ని ఆవుల మీద దాడి చేస్తుంది అనేది అయితే ఇంకా మనకి తెలియదు. అంటే ఇది పూర్తిగా కూడా దీన్ని దారి మళ్లించడానికి అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిన్న మనకి అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ట్రాప్ కెమెరాలతో పాటు బోనును కూడా తీసుకొస్తాం, బోనును తీసుకొచ్చి దాన్ని ఎర్ర ద్వారా బంధించడమా లేకపోతే దాని అంతటా అది వెళ్ళిపోవడం జరుగుతుంది అనేది చూడాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సాయిరాం. రైట్, సత్యనారాయణ, థ్యాంక్ యూ.